టీయూఎఫ్ఐడిసి ద్వారా రోడ్లు కానీ ఇతర కార్యక్రమాలు పనులు చేపడుతుంది. సంతోషము. వాళ్ళు పోయి ఈరోజు వాళ్ళ పరిశీలిస్తారు, ఆ కాంగ్రెస్ నాయకులే పోయి చేస్తారు. ఎప్పుడో సందర్భంలో ఆఫీసర్ పోతున్నారు తప్ప వాళ్ళు పోయి కార్యక్రమాలు చేస్తున్నారు, టేపు పట్టుకొలుస్తున్నారు. సంతోషం. మేమనేది ఏంటంటే ఒక్కటి మీకు అందరూ ముందు తెలియాల్సిందంటే టీయూఎఫ్ఐడిసి అనేది డోనర్, మున్సిపాలిటీ తిరిగి చెల్లిస్తారు. దానికి గాను మేము గతంలోనే 2013లోనే దాదాపు శాంక్షన్ వచ్చే పరిస్థితి. ఒకటి 28,96,00,000, ఒకటి 9,70,00,000 టీయూఎఫ్ఐడిసి ప్రపోజల్స్ పంపించాం. దాంట్లో కొన్ని పూర్తిగా శాంక్షన్ అయి ఉన్న స్టేజ్ లో ఎలక్షన్ వచ్చి చేయలేకపోయింది. నేను గతంలో ఇంతకుముందు కూడా ఒకసారి ప్రెస్ మీట్ లో చెప్పిన, మాకు దేవుడు దైవంగా అధికారంలో వచ్చింది, అవన్నీ వదిలిపెట్టింది. మేము అదే వర్క్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు అదే 39 కోట్లకు వర్కులు తెచ్చి చేసుకుంటా. ఇంకోటి ఉదాహరణ కొన్ని వాటిల్లో ఆల్రెడీ అయిపోయిన పనులు కూడా, అంటే వీళ్ళు ఏం చేసినట్టే రన్నింగ్ మీటర్స్ అని పెట్టి అమౌంట్ కాకుండా ఇంత అమౌంట్ ఇవాళ ఇంత అమౌంట్ అని కాకుండా రన్నింగ్ మీటర్స్ అని పెట్టి కొన్ని అయిపోయిన వర్క్ కూడా మెన్షన్ చేసేది అందులో. అదొకటి. ఇంకొకటి ప్రతి ఒక్కటి కాంగ్రెస్ ప్రభుత్వంలో అయిన వర్కులు తప్ప ఇంతవరకు ఏం కాలేదు. 25 ఏళ్ల కిందట అయిన వర్కులు అని చెప్పి చెప్తున్నాం. 25 ఏళ్ల కింద అయిన వర్కులు మీరే ప్రత్యక్ష సాక్షి. ఏమంటే కొన్ని మెయిన్ రోడ్లలో మిషన్ బైర నుంచి డిస్టర్బ్ అయినందుకు అవి కొన్ని వర్కులు చేయలేకపోయినా. మిషన్ బైర డిస్టర్బ్ అయినందుకు ఒకవేళ అధికారంలోకి వచ్చింటే అవన్నీ కంప్లీట్ అయిపోయాయి రోడ్లు. ఒక ఉదాహరణకు ఫరూక్నగర్ 75 లక్షలది మెయిన్ రోడ్ మేము ఈ మహబూబ్సాల దగ్గర దగ్గర శంకుస్థాపన చేసినాం. అది శిలాపథం కూడా ఉంది. దాన్ని ఇప్పుడు ఈ మధ్యలో వాళ్ళు టెంకాయలు 2 సార్లు కొట్టింది. టెంకాయలు మొన్న మధ్యలో కొట్టి దాన్ని 1,40,00,000 చెప్పు. అయితే నేను ఒక చిన్న ఉదాహరణ ఏం చెప్తున్నా అంటే ఈ 70 లక్షలేమో కేవలం కింది వరకు మెయిన్ రోడ్. మేము ఈ ప్రపోజల్ మా ప్రపోజల్లో ఏముందంటే ఉదాహరణ ఇంటర్నేషనల్ వాడు దాంట్లో ఇంటర్నేషనల్ అమౌంట్ అలాంటి 12 వాడు ఆర్టీసీ కాంటాక్ట్ చేసిన వాట మా ఇంటి నుంచి వివేకానంద గుమ్మ వరకు దాని అమౌంట్ అలాగే ఉంది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ మొత్తం వరకు టోటల్ 1,40,00,000 మేమేమో సెపరేట్ పెట్టినాం ప్రపోజల్స్. వాళ్ళు 1,40,00,000 అని చెప్పి చేస్తున్నాం. మేము దేనికి మేము అటు చెప్పుకున్నది ఏంటంటే ఈ గతంలో ఏ పనులు చేయలేదు అన్నందుకు చెప్తున్నాం. ఇప్పుడు మీరు తిరుగుతున్న రోడ్లన్నీ మేము మా ద్వారానే సాఫీగా తిరుగుతున్నాం. ఒక్కటి రోడ్డు చిన్న ఇప్పుడు ఒకటి నేను మెయిన్ టౌన్ లో ఫరూక్నగర్ మెయిన్ రోడ్, పటేల్ రోడ్ మెయిన్ రోడ్ అన్ని దాదాపు చేసి పెట్టినాం. మేము చేసి పెట్టిన వరకు మీరు తిరుగుతా మేమేం చేయలేదు అన్నట్టు మాకు ఆ బాధ అనిపించి ఈ వరకు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఇంకొకటి మేము ఇప్పుడు ఆల్రెడీ చెప్పినానే టీయూఎఫ్ఐడి చట్టం నాయకులు జేబు నుంచి ఇచ్చేది కాదు. ఎవరు ఎమ్మెల్యే ఉన్నా మళ్ళీ మున్సిపాలిటీ హ్యావ్ టు రీపే. అయితే మొన్న ఒక వాటర్లో కొన్ని వాటర్లు పోయి ఇప్పుడు ఎవరో ఉన్నారు కౌన్సిలర్, ఆ కౌన్సిలర్ నాకు వాళ్ళ ఆధ్వర్యంలో పనులు 1,20,00,000తోటి 1,40,00,000 పనులు ప్రారంభించామని చెప్తున్నాం. అంటే ఆ నాయకుడు కడతారా పైసలు వాపసు? ఎప్పుడైనా మున్సిపాలిటీ కట్టాల్సిందే అమౌంట్. మేము అనేది ఏంటంటే ఇట్లా మీరు జనాలు ఇట్లా ఆదరించారు, గెలిచారు, పనులు చేస్తున్నారు, సంతోషపడుతున్నాం. మేము చేయని పనులు వీళ్ళని సంతోషపడుతున్నాం. ఇంకోటి ఇదే మెయిన్ రోడ్ 72 మెయిన్ రోడ్డు అప్పుడు అక్కడ టైం ఉన్నది. జబరు ఏం చేసిండు అప్పుడు మా దాంట్లో ఉండే ఆ కింది నుంచి మా ఇంటికి టర్న్ వేసుకొచ్చిండు, అది అయిపోయింది. పటేల్ రోడ్ కూడా మేము వర్క్ అమౌంట్ పెట్టినాం. ఏమంటే మాకు అధికారం పోయినందుకు మేము అది చేయలేకపోయినాం. మీరు చేసుకుంటాం అదే సేమ్ అమౌంట్ సేమ్ తెచ్చాం. ఇంకోటి అమృత్ మేము 30 కోట్లకు అమృత్ అని 30 కోట్లకు పంపిస్తాము. మేము 30 కోట్లకు పంపిస్తే దానికి ఇప్పుడు 25 కోట్ల చిల్లర వచ్చింది అమౌంట్. అమృత్ కింద ఏంటంటే మిషన్ భగీరథ ఇంకా బాగా మంచిగా జనాలకు ఉపయోగపడాలన్నట్టు టౌన్ లో 4 ట్యాంకులు కాదు, ఒకటి సిఎస్కేల్ దగ్గర, ఒకటి అయ్యప్ప కాలనీ, ఒకటి మిలియన్ టౌన్షిప్, ఒకటి చెటాన్పల్లి అనుకున్నారంట. కానీ ఆ చెటాన్పల్లికి ఇంకా ప్లేస్ ఫైండ్ అవుట్ కాలేదు. ఇవన్నీ అమృత్లో అవి చేస్తున్నాం. మేము 30 కోట్ల పైన మేము ప్రపోజల్ ఇచ్చినాం అమృత్. అప్పుడు మోహన్ రెడ్డి అని ఇన్ఛార్జ్, ఈ మెగా కంపెనీ ఇన్ఛార్జ్, ఆయననే మొత్తం ఫాలో అప్ చేసి అంత. ఇప్పుడు దానికి 25 కోట్లు వచ్చినాయి. దాని ద్వారా ఇక్కడెక్కడైనా మిగిలిపోయిన పైప్ లైన్లు ఏమైనా ఉంటే అవి చేయడానికి ఆ వర్క్ పెట్టారు. అవి చేస్తున్నారు, సంతోషం. మేమనేది ఏంటంటే మీరు ఎక్కడ పోయినా ఏ శంకుస్థాపన చేసినా మీరు గెలవాలనుకుంటున్న నాయకుల ద్వారా పనులు జరుగుతున్నాయని చెప్తే కాదు. తెచ్చినాం, చేస్తున్నాం. గతంలో మీరు ఇచ్చిన పనులు మేము చేస్తున్నామని చెప్పండి. కానీ
గతంలో ఏం చేయలేదంటే బాధ అనిపిస్తుంది. 25 ఏళ్ల కింద ఒక నాయకుడు అంటారు మొన్న 25 ఏళ్ల కిందట వేసిన రోడ్లు తప్పదు అంటే మీరు చూస్తున్నారు కదా ఇంత రోడ్లు లేనే లేవు టౌన్ లో. దయచేసి ఈ బట్టరాజు మీద వేసే పనులు మానుకొని మీరు అవకాశం ఇచ్చింది, మీరు ఎంత అభివృద్ధి చేస్తారో చేయండి. ఫైనల్ గా న్యాయనిర్ణేతలు ప్రజలు కనుక ప్రజలకు తెలుసు, ఎవరైనా తెలియగలనే అర్థం చేసుకోగలుగుతారు. వీళ్ళు ఆల్రెడీ గతంలో స్టార్ట్ అయినవి వర్కులు, శాంక్షన్ అయిన వర్కులే ఇప్పుడు వాళ్ళు ఓడిపోయినారు, పూర్తి చేయలేకపోయినారని వాళ్ళు కూడా అనుకుంటారు. దయచేసి మీరు మీ అభివృద్ధి పనులు ఏదో సజావుగా సాధించండి, కానీ ఇతరుల మీద విమర్శలు చేసుకుంటూ పనులు చేస్తే జనాలు హర్షించారని తెలియజేసుకుంటున్నాం.